మేము ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి ఒక తోటలో ఒక 25-30 జిల్లాలకు సంబంధించినటువంటి 9వ తరగతి 10వ తరగతి పిల్లలకి, ఆడపిల్లలకి, మగపిల్లలకి ఒక 100-150 మందికి ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టారు. ఆ పిల్లలకి నా చేత ఒక సైకాలజీ మోటివేషన్ క్లాస్ ఇవ్వాలని, అలాగే మూఢనమ్మకాలు, భయాలు, అపోహలను పోగొట్టాలని దాని నిర్వాహకులు నన్ను వరంగల్ నుంచి పిలిపించారు. నేను 25వ తేదీ 24వ తేదీ రావాలనుకున్నాను. అనుకోని కారణాల వల్ల ఆ పూట వేరే లా ఎగ్జామ్స్ ఉండడం వల్ల రాలేకపోయాను. 26న మతాంతరపల్లి, 28న దండలపల్లి, రెండు పక్క పక్కనే ఉండటం వల్ల ఇటు వచ్చి అటు పోవడం ఇబ్బంది అవుతుంది. ఈ రోజుకి అది వాయిదా పడ్డది. నా కారు పాడైపోయింది. జనగామలో షెడ్లో పెట్టినాము. ఉప్పుడు పరుల మీద నిన్న మధ్యాహ్నం 2ంటికి జమ్మికుంట ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఎక్కినాం. దానికంటే ముందు పరకాల ప్రయాణం, దానికంటే ముందు భూపాలపల్లి ప్రయాణం. నిన్న ఉదయం 6 గంటల నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయితే రాత్రి వరకు సాగింది. 10 గంటలకి ఇక్కడికి చేరుకున్నాం. రాగానే ఒక 5-10 మంది అన్నలు స్వాగతం పలికారు. అశోక్ అన్న వాళ్ళ ఇంటికి పిలిచి ఆశ్రయం ఇచ్చాడు. మంచి భోజనం పెట్టాడు. అక్కడ కూడా రాత్రి 1:30 వరకు మాట్లాడుకున్నాము. మళ్ళీ పొద్దున్నే 5 గంటలకు రెడీ అయ్యి 6 గంటలకి మళ్ళీ ప్రయాణం చేసి స్కూల్కి వెళ్ళాము. మనం అనుకున్న దానికంటే చాలా బాగుంది. అంటే విశాల ప్రదేశము, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి చాలా యంగ్ అండ్ యాక్టివ్ పర్సన్స్ వాళ్ళు వేసిన ప్రశ్నలు ఒక 300 ప్రశ్నలు వేశారు. నిజానికి మన కార్యకర్తలు లేదా మన భావాజాల సారూప్యత ఉన్న మిత్రులందరూ కూడా అందులో కూర్చుంటే ఎంతో స్ఫూర్తిని నింపేలాగా గడిచింది. అది 7:30కి మొదలైతే 10:30 దాకా 3 గంటలు జరిగింది. తర్వాత టిఫిన్కి, యూరిన్కి వాళ్ళకి బ్రేక్ ఇచ్చి మళ్ళీ కూర్చుంటే మళ్ళీ 1:30 దాకా నడిచింది. నా షెడ్యూల్ ప్రకారం అయితే 10 గంటలు 9:30కి అది పూర్తయిపోయి 10 గంటలకి ఈ సిటీకి వచ్చేసి అన్నోళ్ళ ఇంటికాడ కూర్చుంటే ఇంకెవరైనా వచ్చేటోళ్ళు ఉంటే కలిసి ఈ నుంచి సంగారెడ్డికి వెళ్ళిపోయి అక్కడ నుంచి నైట్ సంగారెడ్డిలో ఉండి రేపు పొద్దున హైదరాబాద్కి మా ఇంటికి వెళ్ళిపోవాలనే ప్రణాళిక. రేపు 1వ తారీఖు మేడే కాబట్టి హైదరాబాద్లో ఎక్కడో ఒక చోట మేడే కార్యక్రమంలో పాల్గొనాలని ప్రణాళిక ఉండే. మీరే నాకు చాలా ముఖ్యమైన వాళ్ళు, ఆదరించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు. కానీ అక్కడ నా అవసరం ఎక్కువ ఉందని భావించాను. చాలామంది ఫోన్ చేసి మిస్ అయ్యిళ్ళు, అక్కడ గేట్ కాడికి వచ్చి ఎలగొట్టబడ్డారు. కొంతమంది ఏడున్నా అని తిట్టుకుంటూ ఇక కోపానికి వచ్చిన వాళ్ళు అన్నీ ఉన్నారు. కానీ ఇదంతా తెచ్చినా మళ్ళీ నన్ను వాళ్ళే నా పని చూసి క్షమిస్తారు. కానీ ఆ పిల్లలు మనకి దొరకరు. కానీ చాలా మంచిగా ఒకవైపు సైకాలజీ మోటివేషన్ క్లాసు, ఇంకోవైపు ఈ ప్రాంతంలో ఉన్న మూఢనమ్మకాలపై చర్చ, మరోవైపు వాళ్ళకున్న అనుమానాలకు జవాబులు, సైన్స్ విషయాలు, చారిత్రక విషయాలు, మహనీయుల విషయాలు. ఒక 6 గంటల పాటు పిల్లలు లేవకుండా కూర్చున్నారు అని అంటే అది వాళ్ళ ఓపిక లేక మనం ఆకలితో బోధించినటువంటి అవసరమైన సందేశాలు. నిర్వాహకులు కూడా చాలా ఆనందపడ్డారు. వాళ్ళు కూడా ఎలాంటి స్వార్థం లేకుండా నిర్వహించడం బాగుంది. ఏదో ఆర్టిఫిషియల్ ఇక్కడ ఉన్న పాపులర్ పర్సన్ సైకాలజిస్ట్ని 500 ఇచ్చి పిలిస్తే వచ్చి 2-3 కథలు చెప్పి చప్పట్లు కొట్టి పేపర్లు వేసుకునేటోళ్ళు. లేదా మ్యాజిక్ వాళ్ళని కూడా 2000 ఇస్తే ఒక ఆయన వచ్చి మ్యాజిక్ చేసి పోతాడు. కానీ ఎక్కడో వరంగల్లో ఉన్న మనల్ని చాలా పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇవ్వాలనే ఆశయం బాగా గొప్పగా అనిపించింది. పిల్లలే వండుకోవడము, పిల్లలే గ్రూపులుగా ఏర్పడము, ఫుడ్ వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేయడము, వాళ్ళే వడ్డించడం, కూరలు వాళ్ళే, బువ్వలు వాళ్ళే, అన్ని పనులు వాళ్ళే చేసుకోవడం. మన దగ్గర మనం ఏదైనా సమావేశం పెడితే టైంకి రావడమే శాత కాదు. మనల్ని ముందే వచ్చి పని చేసేటోళ్ళు కొద్దిమంది ఎవరు చేసిన మీదనే వాళ్ళ ఇరగబడ్డట్టు పని అవుతుంది. వానికి 4 దొబ్బులు కూడా వానికి వేస్తాండి. కానీ అక్కడ ఎక్కడ బ్యానర్ కట్టలేదు వాళ్ళు, హంగులు ఆర్భాటాలు లేవు. ఆ టక్కున నరేష్ వచ్చి ఫోటో తీసి పేపర్కి ఇద్దామనే ఫీలింగ్ లేదు. మంచిగా అనిపించింది. అలాంటివి
మన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఎవరి శక్తి మేరకు వాళ్ళు పిల్లలని రేపటి తరాన్ని తయారు చేస్తూ ప్రభావితం చేస్తూ ఉండే రోజులు రావాలని కోరుతున్నాను. నిన్న ఒక 16 మంది వచ్చి కలిశారు, చాలా సంతోషం అనిపించింది. ఈరోజు కూడా అక్కడ ప్రోగ్రాంలో మనమే 12 మంది పాల్గొన్నాము. ఇప్పుడు చూస్తే మళ్ళీ 20 మంది జమ అయినాం. మనందరం పనికెళ్తే 500. సో చాలా సంతోషం. ఇంత దూర ప్రాంతంలో కూడా నేను గతంలో ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు మనుషులతో. ఇక్కడ గురుకుల పాఠశాలకు వచ్చాను. ఇంకో తమ్ముడు చందు ఉంటాడు, డిక్కీలో పనిచేసే తమ్ముడు. తర్వాత కూకట్పల్లి కోర్టులో పనిచేసే అడ్వకేట్ తమ్ముడు ఒకరు ఉంటారు. ఎస్ఎస్డి నుంచి ఒక తమ్ముడు ఉంటాడు. అలా ఇటు వచ్చినప్పుడు అలా కలిసి టీ తాగి అలా కలిసి నలుగురితో సెల్ఫీ దిగి వెళ్ళిపోయాను తప్ప ఇన్ని గంటలు గడపలేదు. చాలా మంచిగా అనిపించింది. ఇంతమంది మన ఈ ఆలోచన బంధువులు కలవడం నిజంగా హ్యాట్సాప్. మీ అందరికీ జై భీమ్. రానున్న రోజుల్లో కూడా మీ తోడబుట్టిన సోదరుడిగా, మీ తమ్ముడిగా నాపై మీరు పెట్టే ప్రేమను, బాధ్యతను, గౌరవాన్ని కాపాడుకుంటానని నేను, నా భార్య, నా పిల్లలు ఎప్పుడూ కలుషితం కాకుండా మీ చేత మరింత ఆదర్శంగా ప్రశంసలు పొందుతూ మీ చేత గౌరవించేవాడేలాగే బతుకుతాం. మీరు మమ్మల్ని చూసి గర్వపడేలాగానే బతుకుతామని కూడా తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ఇక్కడ ఒక సమూహంకి అడ్రస్ చేయడానికి ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాను. నిన్ననే తెలిసిన విషయం ఏంటంటే మా ఊర్లో ట్రైన్ ఎక్కితే మీ ఊర్లో ట్రైన్ దిగొచ్చు. బీదర్ ఎక్స్ప్రెస్ మా ఊరు నుంచి ఇడికి కేవలం 100 రూపాయలు. ఉప్పల్ స్టేషన్లో మా ఊరు జమ్మిగుంట దగ్గర ఉప్పల్ ఎక్కితే బీదర్ స్టేషన్లో దిగుతాం. మధ్యాహ్నం 2ంటికి 3ంటికి అక్కడ ఎక్కితే 10ంటికి దిగుతాం. ఇంకా ఇలా రాత్రి 9ంటికి నేను ఎక్కితే ట్రైను, రేపు పొద్దున 6ంటికి దిగుతాం మా ఇంటికాడ. ఇలా రాత్రి 10-11ంటికి ఎక్కితే ఉదయం ఉంది. చాలా దగ్గర మీ ఊరు నాకు, కేవలం 100 రూపాయల దూరంలో ఉన్నా. రాత్రి అక్కడ ఎక్కితే పొద్దున ఇక్కడ దిగుతా. సో చాలా సంతోషం. చాలా చేయాల్సిన పని ఉంది. అంతకు ముందులాగా ఏం లేదు. చాలామంది స్పందిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఒకప్పుడు అంటే భయపడ్డోళ్ళు ఉన్నారు, స్టేటస్ పెట్టుకోవడానికి వణికిన వాళ్ళు ఉన్నారు, పేరెత్తితే చీదరించుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ అమ్మో మనం అతనితో వెళ్తే అవమానాలు, అతనితో వెళ్తే భయాలు, బాధలు, కోపతాపాలు, ఇదేదో సమాజం వెలివేయబడ్డ అంశం మీద ఉన్నట్టున్నది అనే అభద్రత భావానికి పోయిన స్థితిలో నుంచి ఇప్పుడు అయింది పోయింది, వాడు మావాడు 20, నీ కూడా వాళ్ళు ఎక్కడ 20 అని ఎదురు తిరిగే స్వభావం కూడా వచ్చింది. ఏ జిల్లాకు వెళ్ళినా, ఏ ఏరియాకు వెళ్ళినా అన్ని రకాల ప్రజా సంఘాల వాళ్ళు, ఆ సంఘాల్లో ఉన్న మనలాంటి వాళ్ళు వచ్చి కలుస్తున్నారు. నేను కూడా సెప్టెంబర్ 17న మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని ప్రారంభించాం. నేను, మా జీవిత భాగస్వామి సుజాత ఇద్దరమే. మొదటి సభ్యుడిగా తమ్ముడు అచ్యుతు అన్న నా ఓపికన్నంత వరకు నా పాత్ర నేను పోషిస్తానని చెప్పి తమ్ముడు మొదటి సభ్యుడిగా చేరాడు. సో ఈ మధ్య ఇంకా రకరకాల కొటేషన్స్ని వీడియోలు చేయాలని ప్లాన్ చేసి వీడియోలు చేస్తున్నాము. తర్వాత మహనీయుల లైఫ్ హిస్టరీలను వీడియోలు చేస్తున్నాము. ఇండియన్ కాన్స్టిట్యూషన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ లైఫ్ హిస్టరీని కూడా ఎపిసోడ్స్ వారీగా క్లాసెస్ చెప్తున్నాం. త్వరలోనే అవన్నీ కూడా మీ చేతికి వస్తాయి. ఎందుకంటే రాసిన పుస్తకాలు ఉన్నాయి, పోరాడిన మహనీయులు ఉన్నారు. మన వాళ్ళకి అందుబాటులోకి వచ్చేలాగా ఇంకా సింప్లిఫై, అరటిపండు తీసి ఓడిసిచ్చినట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళు ఇంకా పుస్తకాలు దొరికాయి కొనుక్కుందామంటే అవి దొరికినా చదివే ఓపిక, టైం ఉండదు. ఒక్కోసారి ఆ టెర్మినాలజీ అర్థం కాదు, అసలు ఏం చెప్పదలుచుకోవడం అర్థం కాదు. ఏకదాటిగా చదివితేనే ఎక్కువ ఒక్కోసారి, అప్పుడు కొంచెం చదివితే అసలు ఎక్కని పరిస్థితి. ఎక్కినా ఎదుటిలో చెప్పరాక తెలుసుకొని ఆగిపోతారు, నాకు తెలుసు అనే కానీ ఆగిపోతుంది. అదే మనం ఇప్పుడు వీడియోలు చేస్తే మీరు తెలుసుకుంటూ ఎవరైనా అడగగానే టక్కున దీన్ని లింక్ తీసి అరే గేజ్లో చూసుకోరా అని మీరు దాన్ని షేర్ చేస్తే వానికి వాళ్ళే చూసుకుంటారు. అట్లా సోషల్ మీడియాని కూడా ప్రభావితంగా చేస్తున్నాము. మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి సంతోషం.
తూర్పాటి సంతోష్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. తమ్ముడు పటాన్ చెరువు సంగారెడ్డి మధ్యలో ఉంటాడు. ఈ సంగారెడ్డి జిల్లాలో 200 మంది ఉన్నారు. స్పష్టమైన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కార్యకర్తలు. అలాగే ఒక 300 మంది ఉన్నారు. ఏ సంఘంలో ఉన్నా ఈ సంఘం సమాజానికి అవసరమైంది, మేము ఈ సంఘానికి శ్రేయోభిలాషులము, గౌరవ సభ్యులము, ఈ సంఘం మా ఉమ్మడిది, మేము దీనికి సలహాదారులము, మా ప్రాంతం వస్తే ఇక్కడ పెట్టగలుగుతాము అనేటువంటి వాళ్ళు 300 ఉన్నారు. మొత్తం ఈ 500 మందిని కోఆర్డినేట్ చేసి ఒక వారం 10 రోజుల్లో సంతోష్ అన్న, అశోక్ అన్నలు మిగతా వాళ్ళనేమో సలహాదారులుగా తీసుకొని, వివిధ సంఘాలలో ఉన్న వాళ్ళని సలహా మండలిగా తీసుకొని, దేంట్లో లేకుండా నేను ఈ పేరుతో నేను వర్క్ చేస్తాను అనేటోళ్ళని కార్యవర్గంలోకి తీసుకొని, తాలూకాల వారిగా, డివిజన్ల వారిగా కూడా కొన్ని కమిటీ తప్పనిసరి కాదు, ఒక్క ప్రతినిధి ఉంటే చాలు వాయిస్ వినిపించడానికి. అక్కడ ఏ సంఘం బలంగా ఉంటే ఆ సంఘం నీడలోనే పనిచేద్దాం. ఇప్పుడు ఇక్కడ సిద్ధు రావణని ఉన్నాడు. ఒక నాయకుడిగా ఎదిగినాక ఇంకోళ్ళని పుట్టించి పైకి లేపాల్సిన అవసరం ఏముంది? ఆ అన్నలో ఇప్పుడు నా కొడుకే డాక్టర్ కావాలని, డాక్టర్ అయిపోయిన వాళ్ళలో ఎవరినో ఒకరిని కొడుకుగా భావించవచ్చు. నా తమ్ముడే ఎస్ఐ కావాలని ఉంది. ఎస్ఐలలో ఎవరు మన ఆలోచనతో ఉన్న ఆయన్నే నువ్వే నా బ్రదర్ అనుకోవచ్చు కదా, అంతే కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నేను ఇంకా మీదట ప్రతి 3-4 నెలలకు ఒకసారి వస్తాను. అయితే నన్ను పిలిచే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కంపల్సరీ పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చి, అది పుట్టినరోజో పెళ్లి రోజో ఏదైనా ఒక స్పెసిఫిక్ అంశం మీద సదస్సుగా నిర్ణయం తీసుకోవాలి. చాలా మంచి రక్షణాత్మక ప్రదేశంలో విలువైన వ్యక్తులనే కూర్చోబెట్టాలి. తప్పకుండా మీరు నాకు ఏ టాస్క్ ఇచ్చినా, ఓ రాజ్యాంగం మీద మనం అవగాహన కలిగించాలి ఈ బిడ్డలకి అని అంటే, మరో వారం రోజులు మళ్ళీ రివిజన్ చేసుకొని రమ్మంటే వస్తా. లేదు అక్షరం ముక్కరాని రైతన్నలు ఉన్నారు, వీళ్ళకి మనం బుద్ధుని, అంబేద్కర్ని అర్థం చేయించాలి అని అంటే వాళ్ళ భాషలో ఒక సైకాలజీ నిపుణుడిగా వస్తా. లేదా మన బీసీ ఎస్సీ పిల్లలు చెడ్డ అలవాట్లకు వెళ్తున్నారు, వాళ్ళని సైకాలజికల్గా మౌల్డ్ చేసి ఉద్యమ స్ఫూర్తిని నింపి వాళ్ళను నాయకులుగా మలచాలి అని అంటే దానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానంతో, ఆయుధాలతో వస్తా. ఇంకా పల్లెల్లో మూఢనమ్మకాల ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. ఓ ఊర్లో మన కాలనీలో ఒక మూఢనమ్మకాల మీద మ్యాజిక్ షో లాంటిది పెడుతూ చైతన్యపరచాలంటే వస్తా. అది బుద్ధుడా, పూలేనా, పెరియారా, అంబేద్కర్, పండిత్ అయోధ్యదాస, లేకపోతే బసవేశ్వరుడా, నారాయణ గురువా, ఓ 100 మంది మహానుభావులలో ఎవరు ఇదైనా ఓ పుట్టినరోజు వర్ధంతో ఆయన పేరు మీద ఒక సదస్సు పెట్టండి వస్తాను. నేను ఎప్పుడు టీవీలలో కనిపించినా, యూట్యూబ్లలో యాక్టివ్గా ఉన్నా, ఎక్కువ పబ్లిసిటీ వచ్చిన వ్యక్తిగా మీరు చూడొద్దు నన్ను. మాకు అందుబాటులో ఉండే మా సొంత తమ్ముడు, మా సొంత అన్న, మా తమ్ముడు మా అన్న అనే మీరు భావించాలి. కాబట్టి సమాజానికి నేను చేరడానికి, నాకు సమాజం చేరడానికి మీరు ఈ ప్రాంతంలో అండగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తూ, ఎప్పుడు నేను మిమ్మల్ని నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం నా మంది బలగంగా ఎవరికి చూపించుకోను. అలాగే నా అవసరాలకు ఎప్పుడు మిమ్మల్ని ఆర్థిక సహాయ సహకారాలు అడగను. అలాగే మీరు కార్యకర్తలుగా, నాయకులుగా, అభిమానులుగా ఉన్నారని చెప్పి మీ కుటుంబాన్ని ధ్వంసం చేసుకోను, మీ ఉద్యోగాలను ఇబ్బంది పెట్టుకోను, మీ ఆదాయాలను చంపుకోను, మీ సమయాన్ని కానీ, మీ మేధస్సుని కానీ, మీ జీవితాలను కానీ ఎక్కడా నిరుపయోగం చేయను. స్వార్థానికి వాడుకోను. ఆ అవసరం లేదు, ఆ అవసరం రాదు. అలాగే మీరందరూ కూడా వ్యక్తిగా నిర్మాణం కావాలని, వ్యక్తిత్వం ఉత్తమంగా మహనీయులలాగా తయారు కావాలని, ఏ చిన్న వ్యసనాలు, అలవాట్లు, బలహీనతలు లేకుండా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలని, మీ కుటుంబాలని ఆరోగ్యంగా బలవంతులుగా, మానసికంగా బలవంతులుగా, విద్యాపరమైనటువంటి జ్ఞానంలో బలవంతులుగా, ఏమాత్రం అవకాశం ఉన్నా ఆర్థికంగా బలవంతులుగా తయారు చేసుకోవాలని మీ అందరికీ సూచిస్తున్నాను. అలాగే ఏం లేదు, సమాజంలో మంచి వాళ్ళు లేరని నిరాశపడకుండా, మంచి వాళ్ళు ఎంత దూరం ఉంటే అంత దూరం కూడగట్టుకుంటూ
ఏకం చేసుకుంటూ కలిసిపోతూ కలుపుకుపోతూ ఈ ప్రాంత చైతన్యానికి మన పరిచయం ఉపయోగపడాలని, మీరు కూడా అనునిత్యం అనేక కొత్త విషయాలు తెలుసుకుంటూ 10 మందికి చెప్పాలని, మీ కడుపులో పుట్టిన మీ పిల్లలకి చదువు పరంగా, సైకాలజీ పరంగా, విలువల పరంగా మనోడవడు ఉన్నాడని నా పేరు నా నంబర్ ఇచ్చి వాళ్ళకి నన్ను అటాచ్ చేయాల్సిందిగా, వాళ్ళకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుతూ, జహీరాబాద్ రాగానే ఇంతమంది వచ్చి నాకు గుండె నిండా బలాన్ని ఇచ్చిన మీ బలగానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.